కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సమ్మర్ వచ్చేసిందండి. అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డే బై డే కాదు, ఇయర్ బై ఇయర్ కూడా మనకి ఉష్ణోగ్రత విలువలు ఎక్కువగా పెరగడమే కానీ తగ్గడం ఏమీ లేదు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి సన్ స్ట్రోక్ తగిలినప్పుడు వడదెబ్బ తగిలింది అంటూ ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి జర్నీలు చేసేసి వచ్చేసినప్పుడు చాలా నీరసంగా అనిపిస్తుంటుంది. ఒక ఫుడ్ పడకపోతే మోషన్స్ అవుతూ ఉంటాయి, వామిట్స్ అవుతూ ఉంటాయి. మరి ఈ సన్ స్ట్రోక్ తగలడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా డీల్ చేయాలో తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారితో ఉన్నాము. నమస్తే అండి. నమస్కారం. సార్, సమ్మర్ అంటేనే చక్కగా పెళ్ళిళ్ళ సీజన్ అండ్ చాలా మందికి ఖాళీ ఉంటుంది కాబట్టి ట్రిప్స్ అవి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ Yes. దట్టు ఎండ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో ఏదైనా ఫుడ్ తీసుకున్నా గానీ అది జనరల్‌గా అన్ని రిఫ్లెక్షన్. సీజన్స్‌తో కంపేర్ చేస్తే సమ్మర్‌లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫుడ్ వల్ల. అవునవును. ఫుడ్ పాయిజన్ అవ్వడం గానివ్వండి, కరెక్ట్. మోషన్స్ అవ్వడం గానివ్వండి, ఇలాంటివి అరగకపోవడం, గ్యాస్ట్రిక్స్ సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఈ సమ్మర్‌ని చక్కగా దాటేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? యెస్. అసలు ముందు సన్ స్ట్రోక్ రాకుండా అంటే తగలకుండా జాగ్రత్త పడాలి. హ్మ్. ఏం చేస్తే సన్ స్ట్రోక్ తగలకుండా ఉంటాం? హ్మ్. ఎండ దెబ్బ, వడదెబ్బ అంటారు. అవును. అది తగలకుండా ఉండడానికి ఏం చేయాలి? హ్మ్. ఏం చేస్తే ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది? ఓకే. సమ్మర్ మీరన్నట్టుగా సమ్మర్ వచ్చేసింది. హ్మ్. సమ్మర్ వెకేషన్స్ రేపో మాపో స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇంటర్ 10th క్లాస్ పిల్లలకు మొదలయ్యాయి. అవును. సో, ఇంకా మిగతా పిల్లలకు కూడా స్టార్ట్ అవుతాయి. హ్మ్. పిల్లలైనట్లయితే ఎండలో బయటకు వెళ్ళనివ్వకూడదు. హ్మ్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎండకు వెళ్ళడం వల్ల హ్మ్. నిస్తారణంగా తయారవుతారు. ఎండ దెబ్బ తగిలిపోయి సోలి పడిపోతుంటారు. హ్మ్. కొన్ని రకాల విష జ్వరాలు విజృంభిస్తుంటాయి ఎండలో వెళ్ళడం వల్ల. అలాగే చర్మం పైన చర్మం కమిలినట్టయి, కందినట్టయి కొన్ని రకాల హ్మ్. చర్మ వ్యాధులు వస్తుంటాయి ఎండ వల్ల. హ్మ్. అదే కాకుండా డీహైడ్రేషన్, అదే సన్ స్ట్రోక్, ఎండ దెబ్బ వల్ల రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే. కాబట్టి పిల్లల్ని ఎండలో బయటకు వెళ్ళకుండా కాపాడుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల పైన ఉంది. హ్మ్. ఎంతసేపు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్ళనివ్వకూడదు పిల్లల్ని. హ్మ్. అలా వెళ్తూ ఉన్నట్లయితే వెళ్ళనివ్వకూడదు అసలే. ఆఫ్టర్ 5:00 బయటకు పంపించాలి హ్మ్. పిల్లల్ని. హ్మ్. అప్పటికి ఎండ తగ్గిపోతుంది. కాసేపు ఆడుకొని వచ్చేస్తారు. ఓకే. అది ఓకే. హ్మ్. ఇక మీరన్నట్టు ఇందాక ఇక పిల్లల విషయం వదిలేస్తే పెద్దవాళ్ళు. హ్మ్. కొంతమందికి జస్ట్ టీచర్స్‌కి, కొంతమంది ఎంప్లాయీస్‌కి మాత్రమే వేసవి సెలవులు. హ్మ్. మిగతా వాళ్ళెవరికీ సెలవులు ఉండవు. హ్మ్. హ్మ్. మిగతా అందరికీ కూడా. డాక్టర్స్ అవ్వచ్చు, ఇతరత్రా ఎనీ పోలీస్ శాఖ అవ్వచ్చు, ఇంక పోస్టులు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా సెలవులు ఉండవు. హ్మ్. వాళ్ళు తప్పకుండా ఎండైనా, నీడైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. మరి వాళ్ళంతా కూడా ఎండలోనే వెళ్ళాలి, ఎండలో రావాలి అనుకుంటాం. కానీ అలా హ్మ్. కాదు కదా! ఉదయం 10:00కి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వస్తారు. తప్పనిసరిగా బయట మధ్యాహ్నం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే అవును. మధ్యాహ్నం బయటకు వెళ్ళకూడదు. హ్మ్. పోస్ట్‌పోన్ టు ద వర్క్. హ్మ్. ఆ పనిని పోస్ట్‌పోన్ చేసుకోవాలి. లేదా తప్పనిసరి వెళ్ళినట్లయితే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే గొడుగు పట్టుకొని వెళ్ళడం. హ్మ్. పూర్వకాలం గొడుగు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు సరే క్యాప్స్ వచ్చాయి పర్వాలేదు. టూ హ్మ్. వీలర్స్ వాళ్ళకి హెల్మెట్స్ ఉన్నాయి. హ్మ్. ఇదంతా కూడా ఒక రకంగా మనకి సౌలభ్యం కలిగినట్టే లెక్క. హ్మ్. హ్మ్. పూర్వకాలం వెహికల్స్ ఎక్కువ ఆడవాళ్ళు కారు గనుక నడుస్తూ వెళ్తారు కాబట్టి గొడుగు పట్టుకొని హ్మ్. వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా నడుస్తూ వెళ్తున్న వాళ్ళు క్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నారు. హ్మ్. అలా క్యాప్స్ పెట్టుకొని వెళ్ళడం, లేదా గొడుగు పెట్టుకొని వెళ్ళడం, తలపైన చన్నటి జేబు రుమాలు తడిపి తలకు కట్టుకోవడం, హ్మ్. ఇలాంటివి చేసి క్యాప్ పెట్టుకొని ఎండలో వెళ్ళడం కొంతవరకు శ్రేయస్కరం. ఓకే. అది అప్పటికిని ఎనీ ఎమర్జెన్సీ కంపల్సరీ అయితే మాత్రమే ఎండలోకి వెళ్ళాలి. హ్మ్. అప్పటి వరకు ఎండలోకి వెళ్ళకూడదు. హ్మ్. ఓకే. ఇంకా ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి అద్భుతమైనటువంటి చిట్కా. హ్మ్. ఎంతసేపు ఎండలో తిరిగినా ఏమవ్వదు. హ్మ్. డైరెక్ట్ హ్మ్. పెద్దుల్లిపాయలు ఆనియన్స్ అంటారు. హ్మ్. ఉల్లిపాయను 2గా చీల్చేసి షర్ట్ జేబులో గానీ, ప్యాకెట్‌లో మన ఒంటి పైన మనకున్న వస్త్రాలు జేబులో పెట్టేసేసుకుంటే హ్మ్. ఎండ దెబ్బ తగలకుండా సురక్షితంగా ఇంటికి రావచ్చు. ఓకే. అద్భుతమైనటువంటి చిట్కా. హ్మ్. ఆనియన్స్ ఉల్లిపాయ పెద్దది ముక్కలు చేసేసి జేబులో వేసుకుంటే చాలు. హ్మ్. ఎండ దెబ్బ తగలదు. హ్మ్. నీటిని మధ్య మధ్య నీరు తాగుతూ ఉండాలి. హ్మ్. మామూలు వాటర్ ఎప్పుడు మధ్య మధ్య కొంచెం కొంచెం నీటిని ఎక్కువ తాగుతూ ఉండాలి. ఓకే. దానివల్ల కూడా ఎండ దెబ్బ తగలకుండా మనం కాపాడుకోవచ్చు. హ్మ్. ఓకే.
అండ్ చిన్న పిల్లల్లో సార్, చిన్న పిల్లలు ఊరికే వాళ్ళు బయటికెళ్ళడం, ఎక్కువగా ఆడుకోవడం, అల్లరి ఎస్. చేస్తూ ఉంటారు. మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళని చేయలేము. ఈ సన్ స్ట్రోక్ వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వాళ్ళకి ఎలాంటి చికిత్స ఎస్. అనేది ఎస్. ఉంటుంది? ఇలా మనం ఇందాక అన్‌కంట్రోలబుల్ కండిషన్స్ హ్మ్. పిల్లల్ని కంట్రోల్ చేయలేము. హ్మ్. అలాగే పెద్దవాళ్ళం కూడా తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సొస్తుంది. మీరు ఇందాక చెప్పుకున్నట్లు సమ్మర్ సీజన్ అని చెప్పేసి, సెలవులని చెప్పేసేసి ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయడం. హ్మ్. సెలవులు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఈ సెలవులు చూసుకొని ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. ఏ ఎక్స్‌కర్షన్ ఎక్కడ పుణ్యక్షేత్రాలకు ఎక్కడికో అక్కడ వెళ్ళడానికి హ్మ్. టూర్ ప్లాన్ చేస్తారు. వారం రోజులు, 10 రోజులు ఇలా ఈ విధంగా. మేబీ తప్పనిసరి ఎండలో వెళ్ళాల్సిందే ఎక్కడికి అవును. వెళ్ళినాను. హ్మ్. మన కోసం ఆగవు కదా! హ్మ్. ఆ విధంగా. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని అవకాశాలున్నాయి ఇప్పుడు. హ్మ్. వెళ్ళినప్పుడు ఏసీ బసెస్ కానీ, ఏసీ రైల్స్ కానీ హ్మ్. ఇలాంటివి ఉపయోగించుకోవడం మంచిది రవాణాలు. ఓకే. ఇకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు. హ్మ్. తప్పనిసరిగా ఎండ దెబ్బ తగిలి ఇంటికొచ్చేస్తారు. రావడం వల్ల డీహైడ్రేషన్ కలుగుతుంది. హ్మ్. ఒంట్లో ఉన్న నీరు వెళ్ళిపోతుంది. హ్మ్. అందుకే మాటి మాటికి నీరు తాగాలి అని చెప్పాం. హ్మ్. మామూలు నీరు తాగుతూ ఉండాలి. అందువల్ల డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. ఓకే. ఒకవేళ వీళ్ళు బయట ఆడుతుంటారు పిల్లలు. వాళ్ళకేం తెలుసు ఆడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. దానివల్ల సన్‌స్ట్రోక్ ఎండ దెబ్బ తగిలిపోయి చర్మం అంతా కందిపోవడం జరుగుతుంటుంది. అలాగే కొంతమంది జ్వరం వస్తుంది. కొంతమందికి విభేదులు హ్మ్. ముఖ్యంగా హ్మ్. వాంతులు, మోషన్స్ కలిగే అవకాశం ఉంది. అవును. ఎక్కువగా వామిటింగ్స్, నీళ్ళ విరేచనాలు ఎక్కువగా కలుగుతాయి. హ్మ్. సహజంగా జరిగే 2 కారణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హ్మ్. ఎవరికైనా కూడా కలుగుతాయి. పెద్దవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కూడా. హ్మ్. ఎండలో ఎక్కువగా అదే పనిగా వెళ్ళినట్లయితే జరిగేదేంటి అంటే డీహైడ్రేషన్ జరిగి శరీరంలో ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది. హ్మ్. దాంతో పాటుగా నీళ్ళ విరేచనాలు సోకుతూ ఉంటాయి. అలాగే వామిటింగ్స్ ఉంటాయి. 2 ఉంటాయి. 2 ఉండొచ్చు లేదా ఏదైనా ఒకటి కూడా ఉండొచ్చు. ఓకే. దానివల్ల కడుపులో నొప్పితో పాటు మోషన్స్, హ్మ్. నొప్పితో పాటు వామిటింగ్స్, హ్మ్. నొప్పితో పాటు వామిటింగ్ ప్లస్ మోషన్స్ 2 ఉంటాయి. హ్మ్. ఇలా ఈ విధమైనటువంటి అనారోగ్య లక్షణాలు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు పైన చెప్పినటువంటి నీళ్ళ విరేచనాలు హ్మ్. లేదా ఇంకొకటి ఏదో చెప్పాం మనం వామిటింగ్స్ హ్మ్. ఇలాంటివి వచ్చినప్పుడు, హ్మ్. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, మోషన్స్ ఎదురైనప్పుడు ఇంట్లో సగ్గు బియ్యం అందరికీ తెలుసు. సాబ్దాన్ బియ్యం, సగ్గు బియ్యం అంటారు. హ్మ్. సాబ్దాన్‌తో తయారు చేసినటువంటి జావా మాటి మాటికి 1-2 సార్లు, 3 సార్లు ఇవ్వాలి. హ్మ్. ఇచ్చినట్లయితే విరేచనాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి ఈ జావా ఇస్తూ లేదా ఎలక్ట్రాల్ పౌడర్ అంటారు. ఎలక్ట్రాల్ పౌడర్ తెచ్చి తాగించొచ్చు. హ్మ్. లేదా ఇంట్లోనే ఆహ్, వాటర్ తయారు చేసుకోవచ్చు. ఒక రకమైన వాటర్ హ్మ్. ఏంటి ఒక గ్లాస్ నీళ్ళకి ఒక స్పూన్ షుగర్, చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ హ్మ్. వేసి కలిపేస్తే అదే ఎలక్ట్రాల్ నీళ్ళుగా పరిణితి చెందుతుంది. అలాంటి నీటిని ఓకే. మాటి మాటికి తాగిస్తూ ఉన్నట్లయితే డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. హ్మ్. వామిటింగ్స్ కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఓకే. ఓకే. హ్మ్. ఇక అప్పటికీ తగ్గనట్లయితే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. అలాంటి వాళ్ళని సంప్రదించినట్లయితే మోషన్స్ కంట్రోల్ అవ్వడానికి, మోషన్ ద్వారానే ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పొస్తుంది కడుపులో. హ్మ్. వామిటింగ్స్ వల్లనే వస్తుంది కనుక ఆ 2 తగ్గడానికి సరైనటువంటి చికిత్సలు అందించే అవకాశం ఉంది. అలాంటి మందులు ఇచ్చేసి వాళ్ళకి తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే. దాంతో పాటు ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.